వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రోడ్ షో బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో రోడ్ షోలో పాల్గొని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1 గంటకు బద్వేల్కు చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ ద్వారా నెల్లూరు రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి జగన్ చేరుకోవడంతో ప్రజలు జై జగన్ జై జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలు పడుతున్న కష్టాలు నాకు తెలుసని, ఇక్కడ నీటి ఎద్దడితో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గడిచిన 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికార దాహం కోసం కాంగ్రెస్తో కుమ్మక్కై రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అలాగే అవ్వా తాతలను ఆదుకునేందుకు వారికి వృద్ధాప్య పెన్షన్ నెలకు 3,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను సక్రమంగా చేరవేసేందుకు గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కనుక ప్రజలందరూ మీ అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య, సింగసాని గురుమోహన్, పోరుమామిళ్ల ఎంపీపీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి, నాగార్జున రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎండాకాలం టెంపరేచర్ ఎంత ఉంది అని అంటే 44 డిగ్రీల సెంటీగ్రేడ్. అయినా కూడా ఇవేమీ కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే అభ్యాసం చూపిస్తా ఉన్నారు. ప్రబలరాగాలు పంచి పెడతా ఉన్నారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి